హాయ్ వ్యూవర్స్, మనకి ఫ్యూచర్ సిటీలో కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయండి. అవి ఎక్కడున్నాయి అనేది రూట్ మ్యాప్ ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇది ఓఆర్ఆర్ అండి. ఎగ్జిట్ 12 మరియు ఎగ్జిట్ 14 మధ్యలో ఎగ్జిట్ 13 రావిరాల నుంచి మనకు 330 ఫీట్ రోడ్ రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్ వెళ్తుంది. ఇది నేరుగా రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ నుంచి రాచలను కలుపుతూ ఫ్యూచర్ సిటీలో కలుస్తుంది. ఫ్యూచర్ సిటీ నుంచి ఆమన్గల్ వరకు ఇది కనెక్టివిటీ అయ్యి ఉంటుంది. దీన్ని 2 ఫేజులుగా విభజించి నిర్మిస్తున్నారు. ఫేజ్ 1 ఎగ్జిట్ 13 రావిరాల నుంచి మీర్ఖన్పేట ఎఫ్సిడి ఆఫీస్ వరకు, ఫేజ్ 2 ఎఫ్సిడి ఆఫీస్ నుంచి ఆమన్గల్ ట్రిపుల్ ఆర్ వరకు కనెక్టివిటీ అయ్యి ఉంటుంది. ఫేజ్ 1 రుతిక్ ప్రాజెక్ట్ వాళ్ళు నిర్మిస్తున్నారు. ఫేజ్ 2 ఎల్ఎన్టీ ఈ 2 కంపెనీలు నిర్మిస్తున్నాయి. ఇది సుమారు 41.5 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది. దీన్ని 4,000 నుంచి 4,800 కోట్ల రూపాయల నిర్మాణంతో నిర్మిస్తున్నారు. ఇది 6 లైన్ హైవే. ఈ రోడ్డుకు మధ్యలో మెట్రో ప్రపోజల్ కూడా ఉంది. అదేవిధంగా 2 వైపులా సర్వీస్ రోడ్ కూడా ఉంటుంది, యూటిలిటీ ప్లేస్ కూడా ఉంటుంది, మరియు 2 వైపులా ఫుట్పాత్ కూడా ఉంటుంది. దీన్ని ఇండస్ట్రియల్ ఏరియాను కలుపుతూ ట్రిపుల్ ఆర్ నుంచి ఆర్ఆర్ వరకు కనెక్టివిటీ అయ్యి ఉంటుంది. అదేవిధంగా 2 హైవేలను కలుపుతూ, అంటే శ్రీశైలం హైవేను సాగర్ హైవేను కలుపుతూ మధ్యలో 200 ఫీట్ రోడ్డు మరియు 100 ఫీట్ రోడ్డు ఉంటుంది. 330 ఫీట్ రోడ్ కూడా ఈ రోడ్డుకు మధ్యలో కలుస్తుంది. ఇది కలిసిన రోడ్డుకు రైట్ సైడ్లో వెళ్తే శ్రీశైలం హైవే వస్తుంది. ఈ రూట్లో ఎఫ్సిడి ఆఫీసు మరియు అమెజాన్ డేటా సెంటర్ కూడా ఉంటాయి. దీనికి లెఫ్ట్ సైడ్లో వెళ్తే సాగర్ హైవే వస్తుంది. ఈ రూట్లో వెళ్తే మీర్ఖన్పేట ఉంటుంది. మీర్ఖన్పేటకు దాటిన తర్వాత 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో మనకు కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి. ఈ 330 ఫీట్ రోడ్ జంక్షన్కు 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా సాగర్ హైవేకు 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. కాబట్టి ఈ కమర్షియల్ ప్లాట్ ఫ్యూచర్లో మంచి యూజ్ అవుతుంది. కాబట్టి మంచి అప్రిషియేషన్ వచ్చే ల్యాండ్. కాబట్టి ఎవరైనా ఈ ప్లాట్లు తీసుకోవాలనుకుంటే మా టీం వాళ్ళకు కాల్ చేయండి. అన్నీ నియర్ బై ఉన్న డెవలప్మెంట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు సైట్కి తీసుకెళ్తారు.